నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం నిల్వ గోదాం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. కాలేజ్ సమీపంలో ₹5 భోజన స్టాల్ ఏర్పాటు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ కార్యకర్తలు. వాహన రిజిస్ట్రేషన్ పనులను పట్టించుకొని ఆర్టీఏ అధికారులు, బ్రోకర్లను ఆశ్రయించిన స్థానికులు. వివరాల్లోకి వెళితే, యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం పరిధిలోని లచ్చమ్మగూడెం గ్రామంలో కోళ్ల ఫారానికి కరెంటు కోసం స్తంభాలు ఏర్పాటు చేసే క్రమంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయింది. లైన్మెన్ కి అవగాహన లేకపోవడంతో ఈ పొరపాటు జరిగినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. దీనివల్ల 18 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హలో, హలో, నేను వస్తాను. పండిస్తావు మరి బాగుంటుంది, తీసుకొస్తాడు. నీకు కూడా పని అయిపోద్ది. మరి అదే నువ్వు పండిస్తే తీసుకొస్తాడు. మీకు కూడా పని అవుతుంది, మాకు పని అవుతుంది. ఎడంగా తీసే వరకల్లా ఒకసారి నీ తల్లి లోపక్కున్నట్టు ఒరిగిందని వచ్చి పని తమ్మ ఇప్పాను. చూడు మరి, కాకపోతే నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తోంది. వైద్యులు సరైన సమయానికి అందుబాటులో ఉండట్లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వైద్యులు లేకపోవడంతో ఆరోగ్య మిత్ర ఇతర సిబ్బంది రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికైనా వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు చికిత్సలు అందించాలని ప్రజలు కోరారు. ట్రీట్మెంట్ కోసం నీ పేరు చెప్పు బాబు. ఒకసారి ఇక్కడ బీపీ చూస్తా. బీపీ తక్కువ ఉంటే పెడతాను. అటు తిరిగి కూర్చో. రేపు జ్వరం వస్తుందా? నీకేమైతుంది? నారాయణపేట జిల్లా మరకడ్ మండలంలో గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య పోషకాహార సమావేశాలు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత, దోమల నుండి వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల వంటి అనేక అంశాలపైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ చంద్రకళ మరియు ఏఎన్ఆర్ఎం స్వరూప వరలక్ష్మి గ్రామస్తులు పాల్గొన్నారు. మార్కెళ్ళ మండలం. మా పేరు చంద్రకళ. ఎత్తు సూపర్వైజర్ మార్కెల్ యూనివర్సిటీలో ఈరోజు ఫ్రైడే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు లాభా సర్వే అంటే సీజనల్ వ్యాధుల గురించి వీళ్ళకు హౌస్ విలేజ్లో తిరిగి, ఏరియాలో తిరిగి హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నాము. ఏమన్నా పరిసరాలు పరిశుభ్రత అయినా ఉన్నవి, మోరీలో ఏమైనా చెత్తా చెదారము ఉన్న దగ్గర బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నాము. మళ్ళీ అక్కడ వాళ్ళకు ఇప్పుడు సీజనల్ వ్యాధులు అంటే ఈ మలేరియా, డెంగ్యూ, చికెన్ గన్య
ఈ వ్యాధులు టైఫాయిడ్ ఫీవర్లు అవన్నీ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఇల్లు సర్వే చేసి వాళ్ళకు జాగ్రత్తల గురించి చెప్తున్నాము. ఏమైనా డెంగ్యూ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా డెంగ్యూ ఫీవర్లు వస్తున్నవి. ఇప్పుడైతే మా దగ్గర ఏమీ లేవు. డెంగ్యూ వస్తున్నాయి. ముందు జాగ్రత్తగా డెంగ్యూ ఫీవర్ అంటే ఇది ఈజిప్ట్ దోమ ద్వారా వస్తుంది. ఇది పగటిపూటనే పుడుతుంది కాబట్టి వాళ్ళ ఇంటిలో ఉన్న పాత సామాన్లు కానీ కూలర్లు కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఏమైనా పగిలిపోయిన సామాన్లు అలాంటివి ఉన్న దగ్గర వర్షం నీళ్ళకు ఆ నీళ్ళు ఆగి దాంట్లోనే లార్వా గుడ్లు తయారవుతుంది. దాని ద్వారా దోమ తయారయ్యి ఆ దోమ కుట్టడం ద్వారా ఆ డెంగ్యూ వ్యాధి అనేది వస్తుంది. కాబట్టి అలాంటివి ఏమీ లేకుండా ఇంటి పరిసరాలు అన్నీ శుభ్రంగా పెట్టుకోమని వాళ్ళకు అవేర్నెస్ కల్పిస్తున్నాము. ఏమైనా వాళ్ళకు ఇంద్రియాల జ్వరం వచ్చినప్పుడు వెంబటే మాకు తెలియచెప్పమని కూడా వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాము. నైట్ పూట ఈవినింగ్ దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాని నుంచి రక్షణ కల్పించడానికి దోమతెరలు కూడా వాడమని తెలియజెప్తున్నాము. మలేరియా రాకుండా ఇమ్మీడియట్లీగా మాకు ఏఎన్ఎంలకు కానీ ఆశా వర్కర్లకు కానీ తెలియచెప్తే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకున్నతో తగ్గిపోతుంది. దాని గురించి ఏం భయపడే అవసరం లేదు అని మేము అవేర్నెస్ ఇల్లు తిరిగి చెప్తున్నాము. జమ్మికుంట మార్కెట్ యార్డులో 8,000 బస్తాల ధాన్యం కొనుగోలు జరిగాయని అధికారులు తెలిపారు. కొనుగోలు చేసే ధాన్యంలో తేమ శాతం 16 లేదా 17% ఉండాలని సంబంధిత అధికారులు తెలిపారు. మరో 7,500 బస్తాల ధాన్యం కొనుగోలు నిమిత్తం మార్కెట్కు వచ్చినట్లు పేర్కొన్నారు. నిన్న ఎన్ని బస్తాలు వచ్చినాయి, ఎన్ని ఖరీదైనాయి, ఇవాళ ఎన్ని ఎంటర్ అయినాయి? మొత్తం 15,000 బస్తాలు వచ్చినాయి. 7,000 బస్తాలు సెలెక్ట్ అయినాయి. 7,000 బస్తాలు పంపించినాం. మళ్ళీ ఈరోజు కూడా గ్రేడింగ్ చేస్తాం. మ్యాచర్ ఎట్లుంటుంది? మ్యాచర్ 16-17 రావాలి. కటింగ్ తోటి వస్తే ఎక్కువ వస్తుంది, లేకుంటే తక్కువ ఉంటే అక్కడ ఎండ పోసుకొని వస్తే వెంటనే అయిపోతుంది. ఓకే. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఇట్లా? ప్రాబ్లమ్స్ ఏం లేదు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం హంగర్గ ఫారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు హల్చల్ చేశారు. పాఠశాల తాళాలు పగలగొట్టి దోపిడీకి యత్నించారు. కానీ దుండగులు పాఠశాలలో ఎలాంటి సామాగ్రిని దొంగిలించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో నీటి సౌకర్యం కోసం మినీ ట్యాంకు ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు సర్పంచ్ని కోరారు. हम वीडियो निकालेंगे। मीडिया वाले आया आपको। సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఆర్టీఏ అధికారులు నిర్లక్ష్యం ఊహించని దుస్థితికి తావితీస్తోంది. వాహన రిజిస్ట్రేషన్ పనులను ఆర్టీఏ అధికారులు పట్టించుకోకపోవడంతో అందరూ బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. ఆఫీసు ఆవరణలోనే బ్రోకర్లు ఉండడంతో అధికారుల నిర్లక్ష్యానికి అంతు లేకుండా పోతోంది. అధికారులు బ్రోకర్లు కుమ్మక్కు కావడమే దీనికి కారణమని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా తంగలపల్లి మండలం జిల్లెల గ్రామ శివారులో నిర్మించిన ధాన్యం నిల్వ గోదాంను మంత్రి ప్రారంభించారు. ఈ గోదాంను 3 కోట్ల రూపాయలతో నిర్మించారు. గోదాం సామర్థ్యం 5,000 మెట్రిక్ టన్నులు. అనంతరం జిల్లెల గ్రామంలోని ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ పనులకు కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ కృష్ణభాస్కర్, టీఎస్ఐఐసి చైర్మన్ బాలముల్లతో పాటు పలువురు పాల్గొన్నారు. सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमः। विक्रमाय नमो वामनाय नमो श्रीधराय नमो ऋषिकेशाय नमो भद्राय नमो दामोदराय नमो वेंकटेशाय नमो वासुदेवाय नमो प्रद्युम्नाय नमो वरुणाय नमो अधोक्षाय नमो नरसिंहाय नमो मच्युताय नमो जनार्दनाय नमो उपेन्द्राय नमो श्रीकृष्णाय नमः। श्री कृष्ण परब्रह्मणे नमो नमः। तिष्ठन्ति विकारिणाम संवत्सरेण विकारिणाम संवत्सरे दक्षिणायने शरदृतो कार्तिकमासे शुक्लपक्षे अध्यायिनो एकादश्यां शुभतिथौ वासरावासरस्ताभ्यवासरे लक्ष्मी वासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे वण्डुविशेषेण विशिष्टायां शुभतिथौ पराशिव गोत्रोद्भवस्य बालमनु नामधेयस्य धर्मपत्नी समेतम् अस्य लोककल्याणार्थं लोकप्रजक्षेम आयुरारोग्यस्तैश्वर्यावृद्ध्यर्थमत भूपूजां च करिष्यत भूदेवताभ्यो नमः। ओम स्योना पृथ्वी भवान् अक्षराणि वेदिनीश्चन सर्वसप्रधा भूदेवताभ्यो नमः। काण्डापरोहन्ते परुषः परे एवानो दूर्वे प्रतम् सहस्रेण शतेन च। ओम महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। धराधराय विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो धरा प्रचोदयात्। अथ भूदेवताभ्यो नमः। ध्यानं समर्पयामि आवाहनं समर्पयामि हस्तयोर्घ्यं पादयोर्वाक्यमुखे आचमनीयं समर्पयामि उपचारिकस्नानं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षरब्रह्म विष्णु शिवात्मकायै नमः। कालज्ञानसम्पन्नायै नमः। भुवनेश्वर्यै नमः। ఇక్కడ రా కొబ్బరికాయ మంచిలో ఇక్కడ రా తెలంగాణ మంచిగా రావాలి, తెలంగాణ మంచిగా కావాలి. మా తెలంగాణ
జై తెలంగాణ ఎవడాల రాజన్న నీ బాంచనని కాల్మస్తా నేను గోడిని బతకైతే నీ బాంచను ఈ కోసం జై తెలంగాణ ప్లాస్టిక్ బాటిల్ బంద్ చేయండి. అరే రామ తీయద్ది నుంచి వస్తున్నా అన్నీ ఉంటుందని మా అమ్మరాన్ని ఉంచుతారా నువ్వు పుడతాను గింత అంత లేడు పోరడు గింత అంత లేడు జై తెలంగాణ ఎవడాల రాజన్న నా కొడుకు రామారావు మంచిగుండాలి మా బావ చంద్రశేఖరరావు జై రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మెకు మద్దతుగా వరంగల్ రూరల్ జిల్లా పరకాల డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నా చేపట్టారు. దీంతో అక్కడికి చేరుకున్న ఏసీపీ బృందం వారిని అడ్డుకున్నారు. కార్మికులు మిలియన్ మార్చ్ చేపట్టిన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. సికింద్రాబాద్ పద్మనాభ నగర్లో ఎస్పీ కాలేజ్ సమీపంలో మధ్యాహ్న 5 రూపాయల భోజన స్టాల్ను తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ భోజన స్టాల్ అనేది విద్యార్థులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కళాశాల విద్యార్థుల తరపున ఉపాధ్యాయుల తరపున మేనేజ్మెంట్ తరపున స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. సర్దార్ పటేల్ కాలేజ్ అంటే చరిత్ర ఉన్నటువంటి కాలేజ్ ఇది. ఈ కాలేజ్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఆ మహానుభావుడు పేరు పెట్టడం, ఈరోజు ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగేటువంటి బ్రహ్మాండమైనటువంటి ఈరోజు ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి మా రాష్ట్రంలో. వాళ్ళు ప్రధానమైనటువంటిది ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టారు. కాబట్టి మీరు కూడా బాగా చదువుకొని మీ పేరెంట్స్ ఏవైతే ఆశించి మా పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు అవుతారని వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్సే కాకుండా ఈ సమాజానికి కూడా మీరు ఎంతో అవసరమైనటువంటి స్టూడెంట్స్. కాబట్టి మీ అందరికీ నేను మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇక మేము చెప్పి మీరు అడిగింది మేము చేసినాం, ఇంకేదైనా కావాలంటే కూడా డెఫినెట్గా చేస్తాం. థ్యాంక్ యూ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ జిల్లా సమీక్షా మండలి సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం ఆయన పత్రికా విలేకరులతో మాట్లాడారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అభివృద్ధి పనులు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా
నిర్మించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొట్టమొదటిసారిగా కర్నూలు జిల్లా పెట్టుకోవడం జరిగింది. ఏదైతే పెద్దలు ఆర్థిక శాఖ మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ గారికి, అలాగే లేబర్ మినిస్టర్ అయిన జయరామన్న, కలెక్టర్ గారు, అలాగే ఎమ్మెల్సీ విపైన ప్రభాకర్ అన్న, ఇంకా ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులందరూ ముఖ్యంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. ఏదైతే నవంబర్ 14న మన ముఖ్యమంత్రి గారు ఏదైతే స్కూల్స్ కార్యక్రమం నాడు నేడు అనే కార్యక్రమం లాంచ్ చేస్తూ ఉన్నారు. దాదాపు స్కూల్స్ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించి ఈ సంవత్సరం ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 1500 కోట్ల రూపాయలతో కూడా దాదాపు కొన్ని స్కూల్స్ ని ఫేజ్డ్ వారీగా కూడా హై స్కూల్ కి 75 లక్షల చొప్పున స్కూల్స్ ని అప్లిఫ్ట్ చేసే కార్యక్రమం, అలాగే హాస్పిటల్స్ ని అప్లిఫ్ట్ చేసే కార్యక్రమం ఈరోజు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఈరోజు ఏదైతే కొన్ని దశాబ్దాలుగా నెగ్లెక్ట్ చేస్తూ ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ని దాన్ని పూర్తిగా మార్చాలి. 2 సంవత్సరాలలో ఈ రాష్ట్రం అంతా కూడా ఏదైతే ఈరోజు ఉన్న స్కూల్ ఎలా వెళ్ళింది, 1 year తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనే ఒక కార్యక్రమాన్ని, నాడు నేడు అనే కార్యక్రమాన్ని, దానికి సంబంధించి కర్నూలు జిల్లాలో మొత్తం ఆ స్థానిక కాన్స్టిట్యున్సీస్లో స్కూల్స్ మీద ఉన్న సమస్యలు, ఎక్కడెక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ కూడా, అలాగే హెల్త్కి సంబంధించినవి అన్నీ కూడా పూర్తిగా కూడా చర్చించడం కూడా జరిగింది. అలాగే ఈరోజు అగ్రిగోల్డ్కి సంబంధించి 5 సంవత్సరాల నుంచి ఏదైతే లక్షలాది మంది పోరాటం చేస్తూ దాదాపు 150 మంది పైగా చనిపోయి అనేక ధర్నాలు, అనేక పోరాటాలు గతం ప్రభుత్వంలో చేసినప్పటికీ 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అప్పుడున్న ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా ఎన్నికల నెల ముందు ఒక డమ్మీ జీవో ఇచ్చి ₹1 దమ్మిడి రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వకుండా జరిగింది. కానీ ఏదైతే వాళ్ళకి అండగా ఇస్తూ భరోసా ఇస్తూ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మొదటి క్యాబినెట్లోనే 1150 కోట్ల రూపాయలు వాళ్ళకి ఏదైతే కేటాయిస్తారని చెప్పి కేటాయించడమే కాకుండా ఈరోజు మొదటి ఫస్ట్ ఫేజ్ కింద దాదాపు 265 కోట్లతో 10,000 రూపాయల కింద ఉన్న వాళ్ళందరినీ దాదాపు 3.5 లక్షల మందిని ఈరోజు వాళ్ళందరికీ కూడా ఒక రిలీఫ్ ఇస్తూ నెక్స్ట్ ఇంకో ఫేజ్ కింద కూడా 20,000 కింద ఉన్న తొందరలోని వాళ్ళకి కూడా ఏదైతే ఇచ్చేసే కార్యక్రమం ఈరోజే లాంచ్ చేయడం, ఈరోజే వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. గుంటూరులో అఫీషియల్గా లాంచ్ చేసిన తర్వాత దాదాపు అక్కడే ఉన్నప్పుడే చూసాం చాలా మంది అకౌంట్స్లో డబ్బులు రావడం కూడా. ఈరోజు దాదాపు 3.5 లక్షల మంది కుటుంబాల్లో వెలుగు నింపుతూ ఇంకా కూడా ఆదుకునే దిశగా మన ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీవించి ఆయన ఆస్వాదించాలని కోరుకుంటూ నిజామాబాద్ జిల్లా సహకార శాఖ అధికారి సింహాచలం రెంజల్ మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామైన కందుకుర్తి మార్కెట్ కమిటీ చెక్పోస్ట్ను ఆయన సందర్శించారు. పోలీసులు మరియు వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో నూతన చెక్పోస్ట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ మౌలానా, బోధన్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. మిగతావన్నీ కొద్దిగా మాట్లాడి చేసేసి అవి మాత్రం మామూలు పంపించేసి బయట కమిటీ నీకు ఎంత కట్ చేస్తా తెలుసు కదా. కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఈ కొద్దిగా మీరు కొద్దిగా ఎండిన తర్వాత కొద్దిగా చెన్ని పట్టుతుంది. ఆయన చెన్ని పట్టేస్తే చెన్ని మెషిన్ కాకపోతే మీరు ఏం చేస్తారంటే జోకి ఇక్కడ చెన్ని మెషిన్ ఉందా, రూపాయలు ఉంది కదా, ఒక పని చేయండి. ఆ చెన్ని మెషిన్ పంపించి ఇవన్నీ చెన్ని పట్టించిన తర్వాత పోతుంది పోతుంది. వేములవాడ పట్టణం తిప్పాపురం గ్రామంలో ఈరోజు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, మరెన్నో పదవులు రేవంత్ రెడ్డి అనుభవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మా రేవంత్ రెడ్డి అన్నయ్య గారి పుట్టినరోజు వేములవాడ పట్టణంలో తిప్పాపురం బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర బ్రహ్మాండంగా కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, ఆయనకు ఇంకా ఉన్నత పదవులు ఉన్నత స్థాయి కలగాలని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సీఎంగా సుతం కావాలని మా వేములవాడ నియోజకవర్గం నుంచి మా ప్రజల ఆకాంక్ష, మా ఆకాంక్ష. ఆయనే నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు పెద్దలు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి ఎంపీ గారు అనేటువంటి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇలా వారికి వేములవాడ పట్టణంలో పెద్దల అందరి ఆధ్వర్యంలో ఇలా వారికి ఘనంగా పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. మరియు రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతోని, దేవుని అండతోని ఇంకా ఉన్నత పదవులు ఎదగాలని కోరుచు, వారి ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండి పార్టీని ముందంజలో ఉంచాలని కోరుచున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం నిల్వ గోదాం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. కాలేజ్ సమీపంలో ₹5 భోజన స్టాల్ ఏర్పాటు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ కార్యకర్తలు. వాహన రిజిస్ట్రేషన్ పనులను పట్టించుకొని ఆర్టీఏ అధికారులు, బ్రోకర్లను ఆశ్రయించిన స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.